హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. వంట అయిపోయింది. ఇంకా మా మామీ ఏమో చక్కగా పకాలన్నం తినేసి బయటకు వెళ్ళిపోయారు. మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను, ఫ్రెష్ అయిపోయాను, దేవుడికి దీపారాధన అన్ని ఇంకా ఇంట్లో ఉండే పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడైతే కాస్త రిలాక్స్ అవుతున్నాను కూర్చొని. లాస్ట్ వ్లాగ్స్ చూసారు కదా. ఇంకా నాకైతే నీ పెయిన్ ఉంది. 2 వీక్స్ అయితే డాక్టర్ ఇంకా హోమ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొద్దన్నారు. ఈ కాళ్ళకి అదే ఈ నీకైతే నేను నీ బ్యాండ్ ఒకటి ఇచ్చారు, అది పెట్టుకుంటున్నాను. తర్వాత మూవ్ ఒకటి ఇచ్చారు, అది రాసుకుంటున్నా. టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకుంటున్నా. కానీ స్టిల్ ఇంకా పెయిన్ అయితే ఉంది, ఇంకా కంప్లీట్ గా తగ్గలేదు. ఇంకా డాక్టర్ కూడా 2 వీక్స్ ఏమి చేయొద్దు అన్నారు కాబట్టి ఇంకా ఎక్సర్సైజెస్ క్లాస్ కి అవన్నీ అటెండ్ అవ్వట్లేదు. దానికి తోడు ఇంకా స్టమక్ పెయిన్ కూడా వచ్చిందని చెప్పాను కదా, ఇంకా అదొకటి అనమాట. ఇంకా ఇంట్లో కూడా అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజెస్ కూడా అటెండ్ అవ్వట్లేదు కాబట్టి చాలా ఖాళీగా, అసలు ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తున్నానేమో అనిపించేస్తుంది నాకు. ఎక్సర్సైజ్లు వాకింగ్ పక్కకు పెట్టేశాను కానీ ఇంకా డైట్ ఫుడ్ అయితే మాత్రం అంటే ఎగ్జాక్ట్ గా డైట్ ఫాలో అవ్వకపోయినా అన్ని నచ్చినవి తింటున్నాను. కాకపోతే లిమిట్, ఊర్లో ఎలాగైతే లిమిట్ గా మేనేజ్ చేస్తూ వచ్చానో ఇక్కడ కూడా సేమ్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేయకపోయినా కానీ లిమిటెడ్ గానే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. అదొక్కటే కాస్త స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ అలా వెళ్తున్నాను. చూద్దాము, ఈ 2-3 వీక్స్ అయితే ఇంకా ఎక్సర్సైజెస్ ఏమి చేయట్లేదు కదా. అసలు ఈ వీక్ ఏమన్నా ఈ 2-3 వీక్స్ లో తగ్గుతానా పెరుగుతానా ఏమనేది తర్వాత లాస్ట్ లో అప్డేట్ మళ్ళీ 2-3 వీక్స్ అయ్యాక నీ పెయిన్ సెట్ అయ్యాక నా వెయిట్ అప్డేట్ కూడా మీకు చెప్తాను. ఇంకా ఖాళీగా ఉన్నాను, అసలు ఏం తోచట్లేదు కూడా. టీవీ కూడాను ఏం పెద్ద న్యూ మూవీస్ కూడా ఏం పెద్దగా రాలేదు, అది కూడా చూడబుద్ధి కావట్లేదు. ఇంకా అలాగా సరేలే వ్లాగ్ అయినా తీద్దాం అనేసుకొని అట్లా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈ రోజు అయితే ఇక్కడ తెలుగు బ్యాచులర్స్ అయితే ఉన్నారనమాట. సాయి బ్రో అనేసుకొని చాలా వీడియోస్ లో కూడా అందరినీ చూసే ఉంటారు. ఇంకా సాయి బ్రోకి అయితే మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ కి అయితే మేము వెళ్ళలేకపోయాము, వైజాగ్ లో అయింది మ్యారేజ్. ఇంకా ఫ్యామిలీని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చేసారంట. ఇంకా తెలుగు వాళ్ళందరికి ఇక్కడ అంటే మెయిన్ గా మా బ్యాచ్ అన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాం చూడండి. ఉగాది అంటే అది చాలా మంది తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాము, అంతమందికి ఏమి కాదు పార్టీ. మా బ్యాచ్ ఒకటి ఉంటది కదా, న్యూ ఇయర్ గానీ లేకపోతే చిన్న చిన్న హోలీ అలాంటివి సెలబ్రేట్ చేసుకుంటాము. మేము ఒక 6-7 తెలుగు ఫ్యామిలీస్. మా ఫ్యామిలీస్ వరకు అయితే ఈవినింగ్ పార్టీ ఉందని చెప్పారనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ ని పరిచయం చేస్తూ మేము కూడా వాళ్ళ వైఫ్ కి పరిచయం అవుతూ అట్లాగా ఒక పార్టీ లాగా ఇస్తా అన్నారు. ఇంక ఈవినింగ్ అయితే పార్టీ ఉంది, ఇంకా పార్టీకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లంచ్ కి అయితే వంటదంతా అయిపోయింది. ఇంకా లంచ్ లోకి వచ్చేసి బీరకాయ కర్రీ వండాను అనమాట. బీరకాయ కర్రీ వండేసి రసము వైట్ రైస్ వండేసాను. ఇదిగోండి బీరకాయ కర్రీ అనమాట. మా మామయ్యకి, మమ్మీ నువ్వేం తింటావు చెప్పు, పర్లేదు నువ్వే తినాలనిపిస్తే చెప్పు నేను వండుతానంటే, మా మామయ్య ఏమో కాకరకాయ ఏపుడు, కాకరకాయ పులుసు, తర్వాత ఈ బీరకాయ మొన్న ఒకసారి గుడ్లు వేసి బీరకాయ కర్రీ వండాను. ఇంకా గుడ్లు వేయకుండా కొంచెం ఇగురులాగా దగ్గరగా ఒట్టి బీరకాయ అందులో ఏటి ఎక్కువ ఒట్టి బీరకాయతో కూర వండవా అని అడిగాడు. ఇంకా కూరే వండాను అనమాట. మా మామీ ఏంటంటే పోనీ ఏదన్నా వండుతాను మామీ చెప్పు అన్నా కానీ అస్సలు చెప్పట్లేదు. అంటే మరి నేను నిజంగా మా మామీ కూడా ఏది పడితే తినేసే రకం కాదు కాబట్టి ఎక్కువేం చెప్పట్లేదు. ఇంక మా మామీ ఏదంటే అది ఇంకా వండేస్తున్నాను అనమాట. ఎక్కువ కోరికలు కూడా ఏం కోరట్లేదు. నీకు చెప్పు, నీకు నచ్చింది నేను వండుతానన్నా గానీ వద్దమ్మా నా కడుపుకేం పడదు నేనేం తిన్నానేస్తున్నారు. ఇంక ఈ రోజు వాతావరణం అయితే ఎక్కువగా ఎండలేదు, అలాగని మబ్బులుగా ఉన్నా గానీ చల్లగా లేదు, మీడియం గా ఉందనమాట. ఇంకా మా గార్డెన్ లో గోరింటాకు మొక్కకి కొన్ని ఆకులు అయితే ఉన్నాయి. ఇవేంటంటే ఇంకా ఆకులు ముదిరిపోయి కింద అయితే ఆకులు రాలి పడిపోతున్నాయి అనమాట. బాగా ముదిరిపోయి డార్క్ గ్రీన్ షేడ్ లోకి వచ్చేసి లేతగా ఇలాగ ఉండేటప్పుడే గోరింటాకు పెట్టుకుంటే పండుతుంది. ఇలాగ చెట్టు ఇంకా ఎంత మనం ఈ ఆకు తీయకుండా ఇలా గుంచేసినా గానీ ఇంకా పెరగదు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఆకులైనా ఏరేయాలి, లేదంటే కట్ చేస్తూ ఉంటే మంచిగా గ్రోత్ అవుద్ది గుబురుగా. ఊరికే కట్ చేసి పడేద్దామా అంటే మనసు రావట్లేదు. సరేలే ఊర్లో అలాగో గోరింటాకు పెట్టుకుని వచ్చాం కానీ ఇది కూడా ఎలిసిపోయింది అనమాట నేను తోమిన గిన్నెల తోముడికి. ఇంకా అందుకోసమనే తీసి పెట్టేసుకుందాము అని అనుకుంటున్నాను. ఇంకా గోరింటాకు అయితే తీసి పెట్టేసుకుంటాను. తర్వాత ఈ కొమ్మ కూడాను కట్ చేసేస్తాను, లేకపోతే ఇలాగ భూమిలోకి మళ్ళీ ఇలాగ వంచేసి పాతేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేసరికల్లా మంచిగా చిగురు పెడుతుంది. ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకే చేసిన పని కూడా ఏం లేదు కదా, ఊరికి అదొక టైం పాస్ గా ఉంటది అనేసుకొని ఇంకా ఈ పని పెట్టుకుంటా అనుకుంటున్నాను. మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా త్వరగానే గోరింటాకు అయితే చిగుర్లు పెట్టేస్తుంది. మళ్ళీ నాకు శ్రావణ మాసం కల్లా నాకు సరిపోయేలాగా గోరింటాకు అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే
గోరింటాకు అయితే ఏరేస్తా. గోరింటాకు చెట్టుకి ఈ క్షణంలో ఆకులన్నీ ఏరేసాను. ఏరేసి ఇంక కొమ్మలు అయితే వంచేసి భూమిలోకే మళ్ళీ పాతేశాను. ఇంక మా మామయ్య అయితే గోంగూర విత్తనాలు, బెండకాయ విత్తనాలు తీసుకుని వచ్చి నాటారు కదా, అన్ని కూడాను కాస్త ఇలా మొలకలు ఎత్తాయి అనమాట. పర్లేదు. ఇదిగోండి ఎంత గోరింటాకు అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీలో వేసేస్తాను. ఇంకా రుబ్బే ఓపికలు ఇప్పుడు ఎవరికి లేవు. ఇంకా మేమైతే ఎక్కువగా చింతపండే వాడతాము. లాస్ట్ ఊర్లో ఒక వ్లాగ్ లో కూడా చూపించాను కదా, సేమ్ అనమాట. అలా కొంచెం చింతపండు వేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తా. ఇదిగోండి గోరింటాకు అయితే మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా పెట్టుకోవాలి. చూడాలి ఇది అసలు పండిద్దో పండుతో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మిక్సీలో వేసాను. మిక్సీలో ఊర్చినప్పుడు కూడాను ఈ చేత్తో ఊర్చాను. దీనికి కూడా లైట్ గా గోరింటాకు ఉంది కాబట్టి అసలు ఇది పండిద్దో పండుతో కూడా అర్థం కావట్లేదు. కలర్ చూస్తే మాత్రం ఊర్లో దానికి దీనికి కొంచెం డిఫరెంట్ గానే ఉందనమాట. ఊర్లోదైతే చాలా బాగా పండింది నా చేతులకి. మరి ఇది పండిద్దో పండదో చూద్దాము. ఎలా పండితే అలా పండిద్ది. ఇంక పెట్టేసుకుంటాను. ఒక చేతికి ఫస్ట్ పెట్టేసుకుంటా. ఆల్రెడీ చేతికి చందమామ చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇంక ఇలానే పెట్టేస్తాను ఇంక దీని మీదే. ఇదిగోండి ఒక చేతికైతే గోరింటాకైతే పెట్టేసుకున్నాను. చందమామ చుక్కలు పెట్టుకున్నాను. ఇంకా పండేలాగే ఉంది. చూద్దాము. కాసేపు ఉంచుకొని చూస్తాను. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చినంత వరకు ఉంచుతాను. బా పండితే ఇంకో చేతికి పెడతాను. బా పండపోతే మాత్రం ఇంకో చేతికి పెట్టను. ఎందుకు పండపోయినప్పుడు పండితేనే ఏదైనా పెట్టుకోవాలి. పండేలాగే ఉంది. ఆల్రెడీ చేతికైతే కొంచెం ఉంది కాబట్టి కొంచెం పండుతుందనే అనుకుంటున్నాను. చూద్దాం ఏమైతుందో. ఇంకా గోరింటాకు అయితే ఒక చేతికి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు కాసేపు టీవీ వేసుకొని రిలాక్స్ అయ్యి చూస్తాను. ఇంకా మా మామయ్యకి అయితే వడ్డించి తింటున్నారు. ఇంక నా చేతికైతే గోరింటాకు ఉంది. నాది ఎలాగా ఎడం చేయి వాటమే కాబట్టి ఎడం చేత్తో వడ్డించాను. బాపది కూడా ఎడం చేయే కదా. అత్త కోడలము ఇంకా ఒకరికొకరు మించుకోకర్లేదు. అవునులే గబుక్కునే మరి ఎడం చేయి వాటం కాబట్టి గబుక్కునే ఎడం చెయ్యే వెళ్తుంది. మరి చెప్పాము ఏటైనా తింటానంటే బూర్లు గాని గారెలు ఉండదు పని. గారెలు శనగపప్పు గాని పెసరపప్పు వేసి గాని బూర్లు అవి వద్దా. మళ్ళీ మా బాప మీ గోడలు బొమ్మలో తిడితే తగ్గిపోను అనగలదు. ఏడు తినేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి రాలేదు. వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళకి వడ్డించేసి నేను కూడా తింటా. అప్పటి వరకు అయితే గోరింటాకు ఉంచుతాను. కొంచెం పండినలాగే ఉంది. ఇక్కడైతే కొంచెం ఎర్రగా అయింది. ఈ రోజు రాత్రికి ఇక్కడ తెలుగు వాళ్ళకి పార్టీ ఇస్తారట. నీకు రమ్మని చెప్పాడట మనిషి. వస్తావా? వెళ్దాం అందరం కార్లోనా? లేదు అక్కడికి వెళ్ళి భోజనం హోటల్లోనే భోజనం చేసి వచ్చేయడమే. రామమ్మ అందరం వెళ్దామా? వెళ్ళి వచ్చేది మా ఇటు అక్కడ ఇటు ఉండిపోము. అయితే నీకేనా చికెన్ ఏదో ఒకటి కొంచెం వండిసి బీరకాయ కూర బంగారం కూర ఏంటి. మా మామయ్య అయితే తినేసి వెళ్ళి బయట పార్క్ దగ్గర అయితే కూర్చున్నారు. ఇంకెళ్ళిపోయారు అనమాట. అసలు ఇంట్లో క్షణం ఉండరు. ఇంకా తినడానికి వస్తారు, కాసేపు ఉంటారు, నైటే ప్రశాంతంగా పడుకుంటారు. ఇంకా డే టైం మొత్తం కూడాను ఇంకా వర్షం లేకపోతే అక్కడ ఇక్కడ తిరుక్కునే వస్తారనమాట. ఇంట్లో అలా గుండి ఏం చేస్తానంటారు, ఏదైనా మంచి సినిమా చేస్తానన్నా కానీ చూడట్లేదు. బయటకు వెళ్ళి కూర్చున్నారు గాలి వేస్తుంది అనేసి. ఇంకా మా మామయ్య గోధుమ పిండితో బెల్లమట్లు వేయమన్నారు కదా, ఇంకా బెల్లమట్ల కోసం అనేసి బెల్లం అయితే కరిగిస్తున్నాను. బెల్లంలో అయితే చాలా డస్ట్ ఉంటుంది. ఇంతకు ముందు బెల్లంలా కాదు ఇప్పుడు బెల్లాలు అయితే చాలా వరస్ట్ గా ఉంటున్నాయి. అందుకోసమనే ఫస్ట్ అయితే బెల్లంలో కొంచెం మంచినీళ్ళు వేసేసి ఈ విధంగా బాగా కరిగిస్తున్నాను. ఇది కరిగిన తర్వాత అలాగే కాసేపు చల్లగైనంత వరకు వదిలేసామనుకోండి, ఇంకా అడుగుకి డస్ట్ అంతా చేరిపోతుంది. పైన తేటగా తీరుతాయి కదా, ఆ వాటర్ తో ఓన్లీ నేనైతే ఇంకా ఏవైనా బెల్లంతో ఐటమ్స్ చేయాలంటే చేస్తాను. నేను ఈ రోజు క్లియర్ గా ఇది ఎలాగా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా బెల్లం ముక్కలు అయితే లోపల ఉన్నాయి. అందుకోసమనే నేనైతే ఇంకా సేపు ఇలా ఉడికిస్తున్నా. బెల్లం జస్ట్ కరగడానికే. మా మామయ్య ఉన్న రోజులు నేను మా మామయ్య ఇద్దరము వెయిట్ చేస్తాము మా పిల్లల కోసం, స్కూల్ నుండి ఎప్పుడు వస్తారా అని. గోరింటాకు పెట్టుకుందామ్మా. నీకు పెట్టాలా? అమ్మమ్మల్లూరులో వద్దే నేను కదా. రాసుకొని వచ్చావా పెద్ద? బెల్లం అయితే కరిగిపోయింది. ఇందులో లోపల చూడండి ఈ డస్ట్. తర్వాత ఇంక మొత్తం కూడా ఇలాగా ఒక సన్నటి గ్లాస్ లో వేసుకుంటే అడుగుకి చేరుతుంది. ఇలా వెడల్పు దానిలో ఉంచితే ఎక్కువ వెడల్పుగా ఉంటది కదా, కాబట్టి వడపోసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కదిలిపోతుంది అనమాట. ఇలా సన్నటి దానిలో వేసుకుంటే బాగుంటది. ఇంక మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. ఇంక నేను కూడా గోరింటాకు తీసేయాలి. ఇదిగోండి పర్లేదు, బాగానే పండింది. ఇలా పండింది చూడరా, నీకు పెట్టనా ఇలా పండిద్ది. ఇన్నాళ్ళు గోరింటాకు అంతే ముచ్చట పడేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా వద్దనేస్తాండ్రు. ఏమ్రా కలుపుకొని తినేస్తాను అన్నంలో నా కూర. ఎలాగా అలాగా తినండి. ఇంకా అప్పడాలు కూడా ఇచ్చా, అప్పడాలు కూడా తింటున్నారు. చేతికి గోరింట అయితే ఇలా పండింది. ఇంక నేను కూడా గోరింటాకు తీస్తాను కదా, ఇంక నేను కూడాను లంచ్ చేసేస్తాను. ప్రోటీన్ కి గుడ్లు కూడా వడక పెట్టుకున్నా. అందరము లంచ్ చేసేసాము. ఇదిగోండి ఇలాగుండేది అనమాట ముందు నా చేతికి గోరింటాకు. ఇలాగున్న చేతికి ఇదిగోండి ఎలా పండింది. ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు, బాగానే పండింది. ఇంకా కాసేపు ఉంటే ఇంకా బాగా పండేది. కానీ ఇంకా వెంటనే తినడము
తర్వాత గిన్నెలు తోమడము ఇంకా పనులు కూడా చేస్తాను. ఓకే పర్లేదు, బాగానే పండింది, నాట్ బ్యాడ్. నేను మరీ ఇలా గొడవ పండుతుందని అయితే అనుకోలేదు. ఇంక మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఇదిగా పర్లేదు, బాగానే పండింది. నువ్వు మంచి అడుగు కదే. పర్లేదు, ఇంకా నేను ఎక్కువసేపు ఉంచలేదు. ఇంకా అంతకు తీసేసిన వెంబడే తిన్నాను, గిన్నెలు తోమాను. డ్యూటీ నుండి వచ్చాక ఇంకా మా బావ అయితే పడుకున్నారు. ఇంకా నేనేమో ఇక్కడ వాళ్ళ యాక్టివిటీకి అన్ని రెడీ చేస్తుంటే మా పిల్లలు ఆడుకోవడం నాకు నచ్చలేదు. అందుకోసమని వీళ్ళిద్దరికి కూడా హిందీ చదవమన్నాను. ఇద్దరు కూడా హిందీ చదువుతున్నారు. నేనేమో వీళ్ళకి యాక్టివిటీ కోసం అన్ని కట్ చేస్తున్నా. ఇంకా మేము లంచ్ చేయక ముందు అయితే బెల్లం కరిగించేసి ఇలా వాటర్ ఒక లోటాలో వేసాను కదా. ఇప్పుడైతే బెల్లం చక్కగా తేరిపోయింది. ఇప్పుడు ఒక టీ ఫిల్టర్ ఉంటది కదా, ఆ ఫిల్టర్ సహాయంతో మొత్తము కూడాను మళ్ళీ ఆ గిన్నెలోనే వేస్తున్నాను. ఆ గిన్నె అయితే ఆల్రెడీ కడిగేసి ఇప్పుడైతే ఇది మొత్తం కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని ఇంకోసారి బాగా మరిగించాలి. మరిగించి కాస్త తీగ పాకం వచ్చాక స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ స్టోర్ ఉంటది. లాస్ట్ లో చెత్త ఉంటది కాబట్టి కొంచెం తేటదే వేసుకోవాలి. చూడండి ఆ లాస్ట్ మీకు కనిపిస్తుందో లేదో, లోపల అయితే కొంచెం తెల్లగా కనిపిస్తుంది. ఇంక ఈ వాటర్ అయితే ఉంచేస్తున్నా. చూడండి కింద మీకు ప్లేట్లో వేస్తే తెలుస్తుంది. బెల్లం లాగే ఉంటది కానీ ఇది బెల్లం కాదు. చూడండి కొంచెం డస్ట్ అయితే క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా, ఇదనమాట. లాస్ట్ లో ఈ మాత్రం వాటర్ అయితే నేను పడేస్తాను. ఇంక ఇది అంతా మనం తేటగా వేద్దామన్నా గానీ ఇంక ఈ డస్ట్ అంతా కూడాను అందులోకి వచ్చేస్తుంది. అందుకోసం ఇది వదిలేసి ఇంక ఇదైతే మళ్ళీ ఇప్పుడు తేగపాకం వచ్చేలాగా మరిగించుకుంటా. ఎందుకంటే ఫిల్టర్ లో కూడా లైట్ గా డస్ట్ వచ్చింది. ఈ డస్ట్ అనేది ఉంటది చెరుకు పిప్పిలో ఉంటది కాబట్టి ఇది ఓకే, కానీ ఇంకా వరస్ట్ గా డస్ట్ ఉంటది. అందుకోసమని నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటా. అక్కడ బెల్లం వాటర్ పెట్టాను కదా, అది జస్ట్ లైట్ గా తీగ పాకం లాగా చిన్న పాకం లాగా వస్తే సరిపోతుంది. ఇంకా ఇండక్షన్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా అందులో ఏం వేయాల్సినవి ఏమి ఉండదు కాబట్టి ఇంక ఇప్పుడైతే నేను వేరే చేతికి కూడా గోరింటాకు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో చేతికి కూడాను చందమామ చుక్కలే ఉన్నాయి కాబట్టి ఆ చేతికి కూడా ఇంక సేమ్ ఏదైతే అచ్చులా కనిపిస్తుందో అదే అచ్చు మీద అయితే పెట్టేశాను. ఇంకా తీగ పాకం లాగా వచ్చింది. ఇంకా గ్యాస్ కూడా ఆపేసాను. చల్లగా అయిన తర్వాత గ్లాస్ సీసాలో వేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు మా మామయ్య అయితే పడుకొని లెగిసి బయటకి అయితే వెళ్ళిపోయారు టీ తాగడానికి. ఇంట్లో అయితే అసలు టీ చేయనివ్వట్లేదు కూడాను. ఒకడేమో ఇక్కడ కింద పడుకొని చదువుతున్నాడు, ఇంకొకడేమో అక్కడ సోఫాలో తొంగని అక్కడ చదువుతున్నాడు. ఇంట్రెస్ట్ లేదు కదా చదవాలని. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పకపోతే తొక్క తీసేతను, అప్పుడు వస్తుంది మీకు ఇంట్రెస్ట్. మంచిగా ఒడిలో బుక్ పెట్టుకొని అప్పుడు కూర్చొని చదువుతారు. ఈ లోపల మీరు చదవరు. వెళ్ళండి కాసేపు సైకిల్ తొక్కుని రండి, ఆ తర్వాత స్నాక్స్ ఏదో ఒకటి ఇస్తాను తిందరు. ఓకేనా? ఈ చేతికి అయితే కొంచెం ఎర్లీగా తీసేసానని చెప్పాను కదా, అందుకే ఈ చేతికి ఎక్కువసేపు ఉంచుకుందామని అనుకుంటున్నాను. గంట కంటే ఇంకా ఎక్కువసేపు అనమాట. అందుకోసమని ఈ చెయ్యి ఇలానే ఉంచేసుకొని చిన్న చిన్న పనులన్నీ ఒక చేతితో చేసుకోగలిగిన పనులన్నీ కూడా ఇంకా స్లోగా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇంకెందులో బెల్లం వేయాలనుకుంటున్నానో అందులోన ఇంక ఈ సిరప్ లాగా ఉంది కదా, ఈ బెల్లం సిరప్, ఇదే 1 స్పూన్ 2 స్పూన్లు అలాగా వేసుకుంటాను. ఇంక ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇంకా పార్టీ వచ్చేసి 7 గంటలకి అని చెప్పారు. 7 గంటలు అందరూ 7:30కి వెళ్తారు కాబట్టి మేము కూడా కాస్త లేట్ గానే వెళ్ళాలనుకుంటున్నాము. మా మామయ్య అలాగే ఎర్లీగానే తినేస్తారు డిన్నర్. ఇంకా 7:30కి అలా తినేస్తారనమాట. ఇంక 7:30కి అలాగా వడ్డించేస్తాను. తినేసిన తర్వాత అన్ని తోమేసి నిదానంగా వెళ్తాము. ఎందుకు వేగంగా వెళ్ళినా కానీ అక్కడ ఏంటి వండేది వడ్డించేది ఏమి ఉండదు. జస్ట్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తినడము, అందరితో మాట్లాడుకోవడమే. కాబట్టి ఇంకా మా మామయ్యని ఇంట్లో రమ్మంటే రా అంటున్నారు. ఇంట్లోనే వదిలేసి ఇంక మేమే వెళ్తాము. ఉన్ని చేతికి కూడా గోరింటాకు తీసేసాను. పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే పండింది. కాకపోతే ఏంటంటే వాటర్ తో కడిగేయలేదు, జస్ట్ హ్యాండ్ తో తీసేసాను గోరింటాకు మొత్తము కూడాను. నెక్స్ట్ ఒక క్లాత్ తో తుడుచుకున్నాను అంతే. అలాగా ఉంచితే కాస్త ముగ్గుతుంది అంటది మా అమ్మ. అందుకోసమని ఇంకా కడగలేదు అనమాట. ఇంకా మా బావగారేమో పడుకొని లెగిసారు. నాకు ఒక స్పెషల్ కాఫీ అనేసుకొని అరుతుండ్రు. ఇదిగోండి మై హీరో అని రాసేసి కళ్ళద్దాలు మేసము హ్యాపీ ఫాదర్స్ డే అని రాశాడు. ఒకటి వచ్చేసి సింపుల్ గా ఇలాగ హ్యాపీ ఫాదర్స్ డే అని రాశాడు. ఇక్కడ కళ్ళద్దాలు, ఇక్కడ ఒక మేసం ఉంటది, అదిగోండి అదేమో మేసం అనమాట. ఇది మా పెద్దోడు వేసాడు, అది మా చిన్నోడు వేసాడు. ఇదిగోండి బావగారు మీ కాఫీ. నేను పళ్ళు లేవు, అందుకే నీటి నవిలు తినడానికి కూడా ఛాన్స్ లేదు. గోధుమ పిండి అట్లయితే కొంచెం మెత్తగా ఉంటాయి అనేసుకుని అవి ఏమన్నాడు, వేసాను. మా మామయ్య నువ్వు తినవు కదా. పార్క్ నుండి తెచ్చి మా పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసి ఇంకా రెడీ చేసాను. మా పిల్లలిద్దరు రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్తాం రా? మరి తాతకు తీసుకెళ్తామా? మరి తాత రానని ఎత్తాడు చూడు. ఇంకా మా బావ కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంక నేనే ఉన్నాను అనమాట. నేను ఫ్రెష్ అయిపోతే ఒక పని అయిపోద్ది. రెడీ
ఇంక ఇదిగో గాజులు వేసుకొని వాచ్ పెట్టుకుంటే చాలు, రెడీ అయిపోయినట్టు. డ్రెస్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఇది కుట్టించిందా? డ్రెస్ మెటీరియల్ కుట్టించింది అక్కడ విజయవాడలో పెరుమాళ్ సిల్క్స్ లో తీసుకున్నాను కదా. విజయవాడలో తీసుకుందా? పెరుమాళ్ సిల్క్స్ లో తీసుకున్నా కదా పైన. ఆ డ్రెస్ మెటీరియల్ స్టైల్ ప్లస్ లో కుట్టించాను. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. మెయిన్ చున్నీ నచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంది. హ్యాండ్స్ కి ఇలా కట్ వర్క్ వేపించుకేసుకున్నా, చున్నీ కొంది కదా అనేసి. కింద కూడా వేయించమంటే కింద ఓన్లీ పెట్టినందుకు 150 రూపాయలు ఎక్స్ట్రా అడిగారు. 150, 100 ఎక్స్ట్రా అడిగితే వద్దనిసాను. నెక్ కి ఎలాగో డిజైన్ పెట్టట్లేదు కదా, అక్కడ డిజైన్ పెట్టేసి కుట్టియండి అంటే కుట్టననిసారు. ఇంక సరేలే వదిలేసాను. ఇంక ఇదనమాట డ్రెస్. ఇంకా మా యానివర్సరీ కోసం తీసుకున్నాను కదా బ్యాంగిల్స్, అవే మ్యాచ్ అయిపోయాయి. తర్వాత మా యానివర్సరీకి మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా వాచ్, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీ అయితే అదేం పెట్టుకోలేదులేండి, అది సిల్వర్ జ్యువెలరీ, ఇదేమో గోల్డ్ లో ఉంది కదా అందుకోసమని అదేం పెట్టుకోలేదు. ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా మా యానివర్సరీకి నేను ఉన్నదే. ఇంక ఈ బ్యాగ్ అయితే వేసుకుంటా. నేను ఆన్లైన్ లో తీసుకున్నవన్నీ కూడా ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా డ్రెస్ అయితే నేను ట్యాగ్ చేయలేను. నెక్స్ట్ ఈ డ్రెస్ ఎలాగుందో కామెంట్ చేయండి. నాది కూడా మా యానివర్సరీకి తీసుకున్న షర్ట్ అన్నమాట. కొంచెం పర్పుల్ ఉంది కదా, మ్యాచ్ అవుతుందని వేసుకున్నారు, కానీ అంత మ్యాచ్ అవ్వలేదు. బట్ ఓకే, కాంట్రాస్ట్ గా అయితే లేము ఇప్పుడు. మీరు అలాంటి చెప్పులు వేసుకోండి. మా మామీ తినేశారు. ఇంకా మిగిలినవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి గిన్నెలన్నీ కూడా తోమేశాను. సరే అయితే మమ్మీ, నిద్ర వస్తే టీవీ ఆపేసి పడుకుంటో. మాది పైన బటన్ నొక్కితే ఆగిపోద్ది, అది నొక్కితే ఆగిపోద్ది. సరే అయితే వెళ్ళొస్తున్నాను. పార్టీ 7 గంటలకి 7 గంటలకల్లా రండి అన్నారు. మేమేమో 8 అయిపోయింది బయలుదేరి వెళ్తున్నాం ఇప్పుడు. మా మామీ కూడా మాతో పాటు వచ్చేస్తే కొంచెం వేగంగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా అప్పుడే అట్లు తినేసి మళ్ళీ అప్పుడే అన్నం వేసేస్తానంటే ఎవరైనా కొంచెం తినాలి కదా. అందుకు మా మామ ఏది పడితే తినేసే రకం కాదు కాబట్టి ఆ అట్లు తినేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత 7:30 ఎప్పుడు అన్నం ఎలా అయితే తింటారో, ఏ టైంకి అయితే తింటారో ఆ టైంకి వడ్డించేసి ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ కొండ గిన్నె మళ్ళీ ఇప్పుడు ఇటు నుండి ఏ యాలకి వెళ్తామో తెలియదు. ఆ యాలకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అవన్నీ తోముకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా అప్పటికి ఫుల్ గా చెమటలు ఎక్కిపోయాను కాబట్టి పనిలో పని అయిపోద్ది అనుకొని మా బాగా ఫ్రెష్ అయ్యే లోపల గిన్నెలు కూడా నేను తోమిస్తాను. ఇప్పుడు రిలాక్స్ గా పార్టీకి వెళ్తున్నాము. ఇంక ఏ టైం వెళ్ళినా, ఏ టైంకి ఇంటికి వెళ్ళినా గానీ ఇంక చక్కగా పడుకోవడమే, అంతకుమించి ఇంకే పనులు లేవు. సరే ఇంకా అయితే మేము ఆ పార్టీ స్పాట్ కి అయితే వెళ్ళిపోతాము. ఎప్పుడు మా తెలుగు గ్రూప్ లో ఎవరి పార్టీ అయినా గానీ ఆక్సా హోటల్లోనే పార్టీలు ఎక్కువ అక్కడ అయ్యాయి కదా. కానీ ఈసారి అది కాదంట, కొత్తగా ఏదో రెస్టారెంట్ ఓపెన్ చేశారంటే ఇంకా అక్కడంట పార్టీ. ఆల్రెడీ మా బావ అయితే రెస్టారెంట్ లో ఒకసారి ఫుడ్ కూడా టేస్ట్ చేశారు, మేమే ఇంకా టేస్ట్ చేయలేదు కదా. నేను ఫస్ట్ టైం. అలాగే అక్కడ అందరినీ కలిసేద్దాము, కొత్త జంట అని కూడాను ఒకసారి పరిచయం చేసుకుందాము. ఆ తర్వాత అక్కడ ఫుడ్ ఎలాగుంది ఏంటి అనేది కూడా చెప్తాను. మా తెలుగు గ్రూప్ లో ఎవరికైనా పెళ్లి అయింది అనుకోండి, ఇలా ఖచ్చితంగా వాళ్ళు అయితే పార్టీ ఇస్తారు. ఇంకా మేము కూడా మాక్సిమం పెళ్లిళ్ళకి అంటే కుదిరితే వెళ్తాము, కానీ మాక్సిమం అందరికి అంటే కుదరదు కదా. ఇంకా అందుకోసమని ఏంటంటే ఇప్పుడు అందరము కలిసి గిఫ్ట్ అయితే ఇస్తాము ఇప్పుడే. అదిగోండి అక్కడ ముందు ఎల్లోది కనిపిస్తుంది కదా, ఫుడ్ అండ్ టాక్ ప్లాజా ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పుడు ఇందులో అనమాట పార్టీ. ఫైనల్లీ వచ్చేసాము. ఇంక ఇదిగోండి అందరూ వచ్చేసారనమాట. ఇంక ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే అదిగోండి అక్కడ సాయి బ్రో, వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇక్కడ లావణ్య అనమాట. హాయ్. ఆల్రెడీ వీడియో తీయొచ్చు అని పర్మిషన్ అడిగేశాను, పర్మిషన్ గ్రాంటెడ్. నీ గురించి కూడా చెప్పాలేంటి, నీ గురించి కూడా చెప్పాలి కొత్త. ఇంకా మిగిలిన మొహాలన్నీ మీరు చూసినవే. ఇంకా తినేమో యమున, నవ్య, స్పెషల్ హాయ్. మీకు తినొచ్చేసి సాయి ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న, సారీ మర్చిపోయా, లక్ష్మీ ప్రసన్న హాయ్. తర్వాత ఈవిడ నిర్మలా గారు, నెక్స్ట్ చాందిని, వాళ్ళిద్దరు పిల్లలు హాయ్. తాతయ్య మేధ మా ఇంటికి ఒకసారి వచ్చింది, మా పిల్లలు అయితే దెబ్బకు భయపడతారు. ఏం కావాలి, ఏం కావాలి? ఐస్ క్రీమా? అత్తకు ముద్దు పెట్టి ఇచ్చింది అది. గో తిన్న తర్వాత ఓకేనా? చెప్పు బాగుందా, బాగుందా, సూపర్ ఉందని చెప్పు, సూపర్ ఉందని చెప్పు, చెప్పు. పిల్లలతో ఎవరి గోళ్ళ వాళ్ళు ఉన్నారు. పిల్లలకి వాళ్ళు ఫోన్లు ఇచ్చేస్తే బాగుంది. స్టార్ట్ చేశారు ఒకరిపోతే ఒకరు స్టార్ట్. వీళ్ళందరినీ చూసుకుంటే నాకు ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. మా పిల్లలతో నేను పడిన కష్టాలు అవన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఒక చిన్న శాడిజం కూడా బాగుంది. ఇంకా వాళ్ళతో నాకు పని లేదు. మా వాళ్ళు
కూడా అంత పెద్దోళ్ళు అయిపోతే బాగుంది. అయిపోతారు. కానీ మళ్ళీ మిస్ అయిపోతాం. ఎక్కడైతే లేడీస్ అందరూ కూర్చున్నాము ఇంకా అక్కడ జెంట్స్ అందరూ కూర్చున్నారు. తెలుస్తున్నారా ఏమన్నా? ఓకే, ఎప్పుడు కూడా ఆక్సా హోటల్లో కూర్చుంటే ఏంటంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు కూర్చునే వాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ సిట్టింగ్ లేదు, సో అందువల్ల లేడీస్ అందరూ ఒక సైడ్, జెంట్స్ అందరూ ఒక సైడ్. హోటల్లో ఇంతే అనమాట, ఎక్కువ ఇంకా ఖాళీ కూడా లేదు. బయట వాళ్ళు కూడా ఇంకెవరు రారేమో కదా, ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరు రారని కూడా ఇంకేం లేదు. ఓకే, అందుకే బోర్డు పెట్టారా రిజర్వ్డ్ అని. ఫస్ట్ వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్ అంట. బాగుందా? ఈ రెస్టారెంట్ లో బొచ్చుడు సార్లు తిన్నావు కాబట్టి నీకు నచ్చింది. నచ్చింది కాబట్టి తింటున్నా. ఓకే, నేను కూడా ట్రై చేస్తా. ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేయడం. పిల్లలు గోళ వంట ఇప్పుడే కాస్త తగ్గింది. ఇది టేస్ట్ చేసేసి ఎలాగుందో చెప్తా. స్పైసీగానే ఉంది, పర్లేదు. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? అంటే చిల్లీ చికెన్ ఏం అర్థం కావట్లేదు కదా, అందుకోసం అని. ఓకేనా ఇక్కడ ఫుడ్? సూపర్ గా అమ్మాయికి నచ్చిందంట, సూపర్ గా ఎంత వరకు వచ్చాయి? ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు తింటున్నారు స్టార్టర్స్. ఇది ఏంటిది? తందూరినా? బ్రో, రెస్టారెంట్ లో తిని చాలా మంత్స్ అయింది, మర్చిపోయాను ఏదేంటో కూడా. మీరిద్దరు ఏంటి ఏం తినట్లేదు? ఈ అబ్బాయి కొత్తగా కనిపిస్తున్నారు కదా, జనార్దన్ రావు గారు వాళ్ళ మేనల్లుడు అంట. తినండి తినండి. ఫస్ట్ టైమా మీరు ఈ రెస్టారెంట్ లో తిన్నారా? సరే, నేను అంటే తీస్తాను వీడియో. చెప్పు, చెప్పరా, గట్టి చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మేము రెస్టారెంట్ కి వచ్చాము, చికెన్ ఫ్రై తింటున్నాం అంటున్నాడు మీ వాడు. నన్ను డామినేట్ చేసి అంటున్నాడు మీ వాడు. వాడిని మీ టీమ్ లో జాయిన్ చేసుకో. జాయింట్ తింటున్నా మాధవి. అందరూ నన్ను డామినేట్ చేసి అంటున్నారు. ఇంక ఇప్పుడైతే ఇది ఏమన్నారు, చికెన్ తందూరి అంట. ఆ ఫస్ట్ అది చిల్లీ చికెన్ లాంటిది తిన్నాక తింటే కొంచెం చప్పగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ ఫుడ్. ఈ రోజుకి డైటింగ్ మంచి ఫుడ్ అలాంటి ఏం లేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి దొరికినట్టు తినేయడమే. కాదు కాదు, వీళ్ళందరికీ కూడా ట్విన్స్ కావాలని కోరుకుందంట. వీళ్ళందరూ కూడా దూరం నుండి చూసారు, దగ్గర నుండి మీరు చూడలేదు కాబట్టి మీరు ప్లానింగ్ లో ఉన్నారు కదా థర్డ్ బేబీకి. ఎవరు చెప్పారు? స్టార్టర్స్ అయిపోయాయి, ఇప్పుడు ఇంకా మెయిన్ కోర్స్ తింటున్నారు అనమాట మా పిల్లలు. ఏ బాగుందారా ఇక్కడ బిర్యానీ? నచ్చిందా? నచ్చిందంటలే, బాగానే తిన్నారు స్టార్టర్స్. నీకు నచ్చిందా? ఓకే ఓకేనా? బాగున్నాయి. ఇంకా మెయిన్ కోర్స్ బిర్యానీ టేస్ట్ చేయలేదు కదా, అది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. అసలు వీళ్ళిద్దరు పార్టీకి వచ్చారో లేదు అసలు తెలియట్లే. ఓయ్ ఇడ్చుడు, కంట్రోల్ లో పెట్టారా? రిమోట్ అక్కడ ఉంది, రిమోట్. ఓయ్ బిర్యానీ బాగుందా? బాగుందా? ఓకే, ఇలా ఉంటదా హైదరాబాదీ బిర్యానీనా? ఇలా గ్రీన్ కలర్ లో ఉండేది, ఇలా రెడ్ కలర్ లో ఉండేది ముంబై బిర్యానీ. కలకత్తాలో హైదరాబాద్ బిర్యానీ, ముంబై బిర్యానీ. అసలు ఇక్కడ ఉన్న గొడవకి నేనేం మాట్లాడినా మీకు ఇంటి వెళ్తుందో వినిపించదు. కోల్కత్తాలో నేను వచ్చేసి హైదరాబాదీ బిర్యానీ తింటున్నాను. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, నాట్ బ్యాడ్. ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ బిర్యానీ అయితే కాదు ఇది, జస్ట్ పేరు హైదరాబాద్ బిర్యానీ. టేస్ట్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉంది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ బిర్యానీ ఏ బిర్యానీలో కూడా బంగాళదుంప వేయలేదు. నా పని అయితే అయిపోయింది, ఇంకా తినే వాళ్ళు తింటున్నారు, తినేసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైం అయితే 10 అయిపోయింది. ఆల్రెడీ నైట్ డ్యూటీ ఉండే వాళ్ళు అయితే నైట్ డ్యూటీ కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. నచ్చిందా? ఇంకా మా పెద్దోడు అయితే సరిగ్గా తినలేదు, మా బావ తినిపెడుతున్నారు. మా చిన్నోడు అయితే తినేసాడు, ఆడుకుంటున్నాడు ఇక్కడ.
అందరము భోజనం చేసేసాము. ఇంకా సాయి బ్రో అయితే వాళ్ళ వైఫ్ ని పరిచయం చేయాలి, మేమే పరిచయం చేసుకున్నాము. లేడీస్ అందరము ఫ్లవర్ బొకే ఇచ్చాం కదా, ఇప్పుడు జెంట్స్ అందరూ కలిపి గిఫ్ట్ ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైర్ ఏదో కొన్నారంట. లేడీస్ అయితే అది మొయ్యలేమనేసి అరే నువ్వు పైన ఎందుకు అక్కడ కింద నుంచి పైన పట్టుకోరా. అందరము తినేసాము. ఇంక రెస్టారెంట్ బయటకి అయితే వచ్చేసాము. వాళ్ళు పొమ్మని కంటే ముందే మేము వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయింది. ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. ఇంకా వీళ్ళే అనమాట కొత్త జంట, వాళ్ళే ఇప్పించారు మాకు ఈ పార్టీ. ఇంకా అందరము ఎవరి కార్లు వాళ్ళు ఎక్కేసాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా 2 కార్లు వెళ్ళిపోయాయి. మాది 3వ కారు, అంజలి గారు వాళ్ళది 4వ కారు. రెస్టారెంట్ కూడా మాతోటే ఫుల్ అయింది, మాతోటే క్లోజ్ అయిపోతుంది. ఇంకెవ్వరు రాలేదు కదా ఓకే. లోపలికైతే ఎవ్వరు రాలేదు, ముందే రిజర్వ్ చేశారు కాబట్టి. అయినా దీనికి పెద్ద ఎక్కువ రాలేదు. వీకెండ్ అయితే వస్తారు. అవును, వీక్ డేస్ లో ఎక్కువ రాదు. ఈ టైం వరకు ఇక్కడ బెంగాల్ లో మెయిన్ గా హల్దీయాలు ఇవన్నీ ఉండడం గ్రేట్ కదా. ఒకప్పుడు అసలు ఈ టైం కి ఎటు ఉండేవి కాదు. ఇంకా పార్టీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగ అందరం గ్యాదర్ అయ్యాము. అప్పుడు హోలీకి గ్యాదర్ అయ్యాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాదర్ అయ్యాము అనమాట. చాలా బాగా, చాలా డేస్ తర్వాత అందరం కలిసాం కాబట్టి. సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు అందరూ మళ్ళీ రావడం, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు కాబట్టి అందరం కూడా కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది. బోల్డ్ అని మాట్లాడేసుకున్నాము. అసలు సంతలో నేను వీడియో అయితే తీసాను కానీ అది ఎంతవరకు మరి నా వాయిస్ రికార్డ్ అయిందో తెలీదు. ఇంకా అదిగోండి మా పిల్లలు కూడా చక్కగా ఫుడ్ అయితే తిన్నారంట. ఏం తిన్నారో, ఎంత క్వాంటిటీ తిన్నారో అదంతా కూడా నాకు అస్సలు తెలీదు. మా బావ పక్కన కూర్చొనే తిన్నారు. స్టార్టర్స్ బాగానే తిన్నారు, బిర్యానీ కూడా తిన్నారు. పర్లేదు, బిర్యానీ అంత నాకు అనిపించలేదు కానీ స్టార్టర్స్ లో అయితే మెయిన్ గా నువ్వులేసి ఇచ్చారు కదా, అదేంటది చిల్లీ చికెన్ 65 ఏదో ఎగ్జాక్ట్ గా పేరైతే తెలియదు కానీ అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది తిన్నాక ఈ కబాబ్స్ తింటే అది కొంచెం చప్పగా అనిపించింది. అది మాత్రం నాకు ఆ చికెన్ చిన్న చిన్న పీసెస్ ఇచ్చింది మాత్రం చాలా బాగా నచ్చింది. సూప్ కూడా బాగుంది. ఆ 2 నాకు బాగా నచ్చాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం హల్దీలో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు ఒకసారికి, ఏం పర్లేదు. అంతా కలిపి బిల్ అయితే సాయి బ్రో కట్టారు. పార్టీ ఎవరి తాళ్ళ కడతారు కాబట్టి బిల్ అయితే కట్టారు. ఇంకా మేమందరము మనీ వేసేసుకొని ఒక ఎయిర్ ఫ్రైర్, అది ఎయిర్ ఫ్రైర్ అయితే కొనేసి అచ్చా అదైతే గిఫ్ట్ గా ఇచ్చాము. ఇంకా ఎవరింటికి వెళ్ళిపోతున్నాము, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాము. మేము ఇంటికి వెళ్ళేసరికి మా మామయ్య పడుకొని ఉంటారు. మళ్ళీ అక్కడ ఎందుకు వీడియోకి బాయ్ బాయ్ చెప్పడము, ఇక్కడే కార్లోనే వెళ్తుందా వీడియోకి బాయ్ చెప్పేద్దాం అనుకొని ఇలాగా వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట. రకంగానే మా పిల్లలకి నిద్ర టైం అనమాట. మధ్యాహ్నం కూడా పడుకోలేదు కదా, బాగా అలసిపోయేలాగా సైకిల్ అవన్నీ తొక్కారు కదా, అంత హుషారుగా ఊపుతో చెప్పట్లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అవన్నీ. ఇంకా ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ రేపు తెల్లారితే మా పిల్లలకు కూడా స్కూల్ ఉంది. ఇంకా మాట్లాడుతూనే ఉంటున్నారు. ఎంత మాట్లాడినా కానీ ఆ మాటలు అయితే తరగవు. ఇంకా రేపు అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ రేపు స్కూల్ ఉంది. మళ్ళీ పొద్దునకి లేవాలి. ఇంకెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అంటున్నాము, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము. అలాగే ఇంకా అందరము స్లోగా ఇంకా బయలుదేరామన్నమాట. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.